సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా, మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో సరిగ్గా ఏంటంటే మామూలుగా ఆధార్ కార్డు అయితే కొత్తగా ఒకటి లాంచ్ చేశారనమాట. అంటే కొత్తగా అంటే ఏం పెద్ద అప్డేట్ అయితే ఏం లేదు, చిన్నదే అనమాట. మామూలుగా ఏంటంటే మనకి ప్రీవియస్ వాటిలో ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఇప్పుడు కొత్తగా ఇక్కడ వేరేది నోట్ లాగా ఒకటి యాడ్ చేశారు అనమాట. అది ఏ విధంగా ఇవాళ వీడియోలో మనం డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోయినా సరే, ఇంట్లో పోయినా సరే ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో సేవ్ చేసుకొని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు సింపుల్గా మీరు ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకున్నట్టు ఉంటుంది. కొత్త ఆధార్ కార్డు, అప్డేటెడ్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర సేఫ్గా ఉంచుకున్నట్టు కూడా ఉంటుంది. ఇవాళ వీడియోలో కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీగా ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఏదైనా ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్నాక మీరు సెర్చ్ బార్లో ఏమైనా టైప్ చేస్తారంటే UIDAI అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి. జస్ట్ మీరు UIDAI మీకు టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది కదా. ఇలా వచ్చేసినాక ఇక్కడ ఒక లింక్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. UIDAI మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఏదైనా కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇంగ్లీష్లో ఓకే కాబట్టి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మీకు ఈ విధంగా అయితే పేజ్ అయితే లోడ్ అవడం జరుగుతుంది అనమాట. ఇలా వచ్చేసిన మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాపప్ ఉంది కదా, దీన్ని ఇంటూ మార్క్ కొట్టేసండి. ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్డేట్ ఆధార్ సెక్షన్ కాకుండా దాని కింద గెట్ ఆధార్ అనే సెక్షన్ ఉంటుంది. దానిలో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక చూడండి, మీరు ఈ విధంగా అయితే ఇంకో పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. ఈ యొక్క పేజ్ లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అది క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఇలా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసినాక ఇక్కడ క్యాప్చర్ కనబడుతుంది కదా, ఈ క్యాప్చర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ సెండ్ OTP ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. మీకు మొబైల్కి ఏదైతే SMS రూపంలో వస్తుందో ఆ OTP ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసేసిన లాగిన్ క్లిక్ చేసుకోండి. మీకు పేజ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా ఈ సెక్షన్స్లో, వీటిలన్నింటిలో కన్నా మీరు ఏ క్లిక్ చేయాలంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనేది దీన్ని క్లిక్ చేసుకోండి. చూడండి ఇలా ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. టైం అయితే తీసుకుంది కానీ కంపల్సరీ వస్తుంది. చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా, ఈ పాస్వర్డ్ అనేది ఏంటంటే మీరు మీ యొక్క పేరులో స్టార్టింగ్ 4 లెటర్ క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క పేరులోది తర్వాత మీ ఇయర్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన సంవత్సరం అయితే ఇవ్వాలన్నమాట. గ్యాప్ లేకుండా, స్పేస్ లేకుండా ఇవ్వాలన్నమాట, రెండు కలిపి. ఫస్ట్ ఏమో మీ పేరులో క్యాపిటల్ లెటర్స్ 4 ఇవ్వాలన్నమాట, 4 లెటర్స్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఇయర్ ఆఫ్ బర్త్, మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు అయితే ఇవ్వాలన్నమాట. సబ్మిట్ క్లిక్ చేయండి చేసి. అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మనం గమనించవచ్చు మారింది. ఇలా కొత్తగా అయితే ఇలా యాడ్ అవుతుంది అనమాట. మీరు ఈ విధంగా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్డేట్ అయిన ఆధార్ కార్డు కూడా. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు అయితే ఒక పని చేయాలన్నమాట. మళ్ళీ వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లోకి వచ్చినాక మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి లాగౌట్ క్లిక్ చేసుకోండి, మర్చిపోకండి. లాగౌట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.